హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే మైండ్ బ్లోయింగ్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ జెల్ డెజర్ట్. ఈ డెజర్ట్ని ఈజీగా ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను దీనికోసం అగర్ అగర్ పౌడర్ అని దొరుకుతుంది. మనకు అన్ని సూపర్ మార్కెట్లలో అండ్ జెప్టో, బిగ్ బాస్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు జెల్ పౌడర్ అన్నా కూడా ఇస్తారు. అండ్ ఆన్లైన్లో అయితే మీకు ఈజీగా దొరుకుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక 10 grams ఆఫ్ పౌడర్ తీసుకోవాలి. 70 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఈ థిక్నెస్ వచ్చాక మనం ఇప్పుడు 500 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా జస్ట్ 15 minutesలో మీరు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇది మన ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు అందరికీ నచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. కొన్ని పాలు యాడ్ చేస్తూ ఇలా మంచిగా బీటర్తో కలిపేసుకోండి. ఇలా మీరు కంప్లీట్గా పాలని కలుపుతూనే ఉండాలి. మీలో ఎవరైనా ఈ కేక్ని ఎప్పుడైనా మేక్ చేశారా? మిల్క్ లేకుండా లేదా షుగర్ లేకుండా ఎప్పుడైనా చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా వేడవడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం 350 grams ఆఫ్ మిల్క్ మేడ్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మీకు నచ్చితే మిల్క్ పౌడర్ లేదా డైరెక్ట్గా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీకు షుగర్ యాడ్ చేసుకున్నా మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నా కూడా మనకి మంచిగా డెజర్ట్ లాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇందులో జెల్ పౌడర్ అగర్ అగర్ యాడ్ చేసాం కాబట్టి రాకుండా మాత్రం ఉండదు. ఇక్కడ మనం మిల్క్ మేడ్ వేసాక మంచిగా ఇలా టెక్స్చర్ అనేది థిక్గా వచ్చేస్తుంది. కంటిన్యూస్గా మీరు కలుపుతూనే ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. క్లిప్ మిస్ అయింది, మర్చిపోకుండా మీరు వేసుకోండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని సిమ్లో పెట్టేసుకొని ప్యారలల్గా ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ స్మాల్ ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఆరెంజెస్ వల్ల ఏంటంటే మంచిగా లుక్ ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. అండ్ ఇది హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేయట్లేదు. అండ్ ఎట్లాంటి కెమికల్స్ కానీ సోడా ఇవన్నీ ఏం యూజ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి హైజీనిక్గా ఇంట్లో తినేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా పైన పీల్ కూడా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బాక్స్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా ఆరెంజెస్ని ఇలా పెట్టేసుకోండి. దీనివల్ల మనకి లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక 2 కివీ ఫ్రూట్స్ని కూడా తీసేసుకొని ఇలా పీల్ తీసేసుకొని మంచిగా సేమ్ రౌండ్గా కట్ చేసేసుకోండి.
మీకు ఈ ఫ్రూట్స్ అనే కాదు, మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ పోమోగ్రనేట్ అండ్ వాటర్ మెలన్, కర్బూజా, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్గా మంచిగా నీట్గా కట్ చేసేసుకోవాలి. అండ్ మీరు ఏ షేప్లో అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు గనక ఈ డెజర్ట్ ఇంట్లో చేస్తే ఇంకా పిల్లలు మాత్రం బయట కేక్స్ కానీ జెల్ కేక్స్ కానీ ఇంకా ఎప్పుడు కూడా అడగరు. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు కివి కూడా మనం బాక్స్లోకి యాడ్ చేసేసుకుందాం. మీకు నచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్ నేను ఇక్కడ కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే డైరెక్ట్గా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక బనానా కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఒకటే బనానా యూస్ చేస్తున్నాను. మీకు నచ్చితే 2 బనానాలు కూడా యూస్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక 10 వరకు చెర్రీస్ కూడా తీసుకున్నాను. వాటిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు ఇలా, లేదంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని కూడా సేమ్ ఇలా మనం బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్నట్టు నీట్గా మంచిగా ఇలా పేర్చుకోవాలి. అండ్ కింద చెర్రీస్ని పెట్టుకోవడం మాత్రం మిస్ చేయొద్దు. దీనివల్ల ఏంటంటే మనకి డెజర్ట్ అనేది మంచిగా కలర్ఫుల్గా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. ఇలా సైడ్స్కి మధ్యలో నీట్గా పెట్టేసుకోవాలి. అండ్ మనం సిమ్లో పెట్టేసి పెట్టుకున్నాం కదా మిల్క్ అండ్ మిల్క్ మేడ్ని. ఇక్కడ చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చేసిందో. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి ఇలా ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇందులో క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడు అండ్ దీన్ని చల్లార పెట్టని అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ ఒక హాఫ్ యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. కివి, మనం కట్ చేసుకున్న ఆరెంజ్, గ్రేప్స్, చెర్రీస్, బనానా ఇవన్నీ కూడా మంచిగా ఇలా చూపిస్తున్నట్టు నీట్గా పేర్చేసుకోండి. మనకి డెజర్ట్ అంతా కూడా ఫుల్ ఫ్రూట్స్తో మంచి టేస్ట్తో యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి చెర్రీస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, చెర్రీస్ అండ్ బ్లాక్ గ్రేప్స్.
అండ్ ఇప్పుడు మిగతా హాఫ్ కూడా ఫిల్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇలా మీకు నచ్చినట్టు పేర్ చేసుకోండి. అండ్ మీరు పోమోగ్రానేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, డేట్స్ ఇలా హెల్దీవి ఏవైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా కిడ్స్ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ తినరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా డెజర్ట్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు అట్లీస్ట్ తినడానికి ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అందులో కూడా దీన్ని ఫిల్ చేసుకోండి. అండ్ ఇది హార్డన్ అయ్యేంత వరకు జస్ట్ ఒక 15 minutes పక్కన పెట్టేసేయండి, అంతే. మనకి డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా రివర్స్లో వేసేసుకోండి. మీకు తొందరగా రాకుంటే ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని అందులో ఇలా వేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్ ఉందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇలా కట్ చేసి మన చిల్డ్రన్స్కి సర్వ్ చేసుకోవడమే. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా యమ్మీ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి రెసిపీస్ కోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.